రకంగా కేసీఆర్ నాయకత్వానికి కవిత పెద్ద పరీక్ష పెట్టింది. మొదటి పరీక్ష ఏంటంటే పార్టీ దాంట్లో అందరూ సమానమేనా, కొంతమందికి ప్రత్యేక పార్టీ సభ్యత్వం ఉందా, పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ గుత్త సొమ్మ లేదా ఇది తెలంగాణ ప్రజల సమిష్టి ఆస్త. ఈ ప్రశ్న వాస్తవంగా ఈటల రాజేందరే గతంలో ఎత్తాడు. సో ఇప్పుడు మరొకసారి ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. అందువల్ల కేసీఆర్ కుటుంబంలోని ఒక కూతురి ఈ ప్రశ్న అడుగుతోంది. అందువల్ల ఈ పార్టీ నీది, నీ చుట్టూ ఉన్న వాళ్ళది కాదు, ఇది మా అందరిది అని కవిత రైజ్ చేయడం ద్వారా ఇప్పటిదాకా బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, కేసీఆర్ ముఖం చూస్తే ఓట్లేస్తారు తప్ప బీఆర్ఎస్లో మరెవ్వరికి ఎలాంటిది లేదు అని ఒక బలమైన నరేటివ్ బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. ఈ నరేటివ్ను క్వశ్చన్ చేశాడు ఈటల రాజేందర్. సొంతగా పోటీ చేశాడు. 25,000 ఓట్లతో కూడా బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు ఎమ్మెల్యేగా. కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసినా రాజేందర్ని ఓడించలేకపోయారు. మామూలు విషయం కాదు. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ గనక ఏం చేస్తాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది. అంటే తన కూతురు విషయానికి వచ్చే వరకు కేసీఆర్ బలహీనత బయటపడుతుందా? ఈటల రాజేందర్ను పంపించగలిగాడు, రాజయ్యను పంపించగలిగాడు, ఇంకోరు పంపించగలిగాడు కనుక మళ్ళీ కూతురు విషయానికి వచ్చే వరకు ఇతర నాయకుల్లాగానే కేసీఆర్ కూడా, ఆయన కూడా సహజ తండ్రిలాగానే ప్రవర్తిస్తాడు తప్ప కేసీఆర్కి ఏం ప్రత్యేక లక్షణాలు ఏమీ లేవు. నాయకత్వానికి ఉండాల్సిన రాగద్వేషాలకు అతీతంగా పార్టీ ప్రయోజనాలను కాపాడేటువంటి మనస్తత్వం ఏం కాదు. ఆయనకు కూడా కూతురు విషయానికి వచ్చారు చల్లబడతాడు అనేటువంటి భావన పెరుగుతుంది. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. లేదు అని చెప్పి ఇప్పుడు ఊరుకున్న, ఒకవేళ కవిత రేజ్ చేసిన అంశాలకు చర్యలు తీసుకున్నా కూడా సమస్య. చూడండి, కేసీఆర్ కవిత దెబ్బకు భయపడ్డాడు. ఇక కేసీఆర్ని ఎవరైనా ఇలా బెదిరించవచ్చు, శాసించవచ్చు, కేసీఆర్కు నిర్దేశించవచ్చు. కవిత చూడు ఏ రకంగా చేయగలిగింది. కవిత డిస్టర్బ్ చేస్తుందని కేసీఆర్ భయపడాల్సి వచ్చింది. అందువల్ల కేసీఆర్ ఈజ్ నాట్ ఇన్విన్సిబుల్. ఆయన ఇన్విన్సిబుల్ కాదు, అజేయం కాదు, మీకు ఆయన ఓటమి ఎరిగిన వ్యక్తి కాదు, ఆయనను కూడా ఛేదించవచ్చు అనేటువంటి భావన పెరుగుతుంది. మీకు ఇది ఎలా ఉందంటే నాకు శ్రీకృష్ణ రాయబారం ఘట్టం గుర్తొస్తుంది. శ్రీకృష్ణుడు సంధి చేసుకోమని చెప్పి అక్కడికి ఆగడు. అక్కడికి ఆగక సంధి కుదరకపోతే ఏమవుతుంది అని కూడా వివరంగా చెప్తాడు. అదంతా విన్న సుయోధనుడు అంటాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? సంధి కుదుర్చుకుంటే పినతండ్రి బిడ్డలపైన ప్రేమతో చేసిందని అనుకుంటారా? నీవు కీర్తించిన పాండవుల పౌరుష ప్రతాపాలకు భయపడి చేస్తానని అనుకుంటారా? నువ్వే చెప్పండి కృష్ణ అంటాడు. సో అందువల్ల శ్రీకృష్ణుడు ఒక డైలమాను సుయోధను క్రియేట్ చేశాడు. ఇప్పుడు సాధారణంగా కవిత విషయంలో కూడా కేసీఆర్ ముందు ఇదే రకం డైలమా ఉంది. చర్య తీసుకోకపోతే కేసీఆర్ శక్తివంతుడు కాదు. కేసీఆర్ కూడా కుటుంబ రాగద్వేషాలకు తలవంచుతాడు. కేసీఆర్ కూడా భావోద్వేగాలకు లోనవుతాడు. కేసీఆర్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ లీడర్. కేసీఆర్ పర్సనాలిటీ అంత స్ట్రాంగ్ ఏం కాదు. కుటుంబంలో ఉండే ఒత్తిళ్లకు తలవంచుతాడు అన్న మెసేజ్ పోతుంది. ఒకవేళ చర్య తీసుకున్నాడు అనుకుందాం, చర్య తీసుకుంటే కవిత పైన చూడండి కేసీఆర్ ఏ చర్య అయినా తీసుకుంటాడు అనే మెసేజ్ వెళ్తుంది. చర్య తీసుకోకపోతే దాంతోపాటు చర్య తీసుకుంటే ఆ మెసేజ్ వెళ్తుంది. కానీ ఆ చర్య వల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది అనే పంచాయతీకి కూడా ఉంది. సో అందువల్ల ఒక రకంగా కవిత బహిరంగంగా రైజ్ చేసి అనేక అంశాలని పెద్ద హెడేక్ను కేసీఆర్ క్రియేట్ చేశారు. సో ఒకవేళ కేటీఆర్ అన్నట్లు ఆమె అంతర్గత వేదికల్లోనే మాట్లాడి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక రకంగా కేసీఆర్ ఈజ్ ఫోర్స్ టు టేక్ యాక్షన్గా ఉందా? వాట్ విల్ కేసీఆర్ డూ? ఒక రకంగా కవిత పెట్టిన పరీక్షలో కేసీఆర్ నెగ్గుతాడా అనేది ఇప్పుడు ప్రశ్న.